మేము అన్నమాట ప్రకారం ఎప్పుడైతే అలుగు బారుతుందో అప్పుడు ఖచ్చితంగా రైతులకు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినాం మేము. ఆల్రెడీ అయినా కూడా వర్షాలు విరివిగా వర్షాలు కురిసినాయి. హైయెస్ట్ వర్షపాతం మనకు జిల్లాలో సిరిగాపూర్ మండలమే ఉంది. కాబట్టి పొలాలలో కూడా నీళ్లు నిలవడం జరిగింది. కేవలం ఒక 10-15% రైతులు మాత్రమే, చిన్న కమతం ఉన్నటువంటి రైతులు నాట్లు వేసుకోలేకపోయారు. అయినా దాంట్లో కూడా ఎక్కువ మటుకు వర్షం నీటితోనే నాట్లు వేసుకోవడం జరిగింది. అయితే నీళ్లు సర్ప్లస్ అయిన తర్వాత నిన్న రాత్రి 10 గంటలకు ఓవర్ఫ్లో కావడం స్టార్ట్ అయింది. సో నీళ్లు విడవాలని చెప్పేసి కొంతమంది రైతులు మాకు అడగడం జరిగింది. కాకపోతే అధికారులందరూ ఈరోజు స్టేట్ లెవెల్లో మీటింగ్ కండక్ట్ చేసి డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ మీటింగ్ ఈరోజు ఉన్న మీటింగు రేపటికి వాయిదా పడింది సెక్రటరీ గారు లేనందువల్ల. అయినా కూడా సిఈ గారిని రిక్వెస్ట్ చేసి మీటింగ్ తర్వాత ఎప్పుడన్నా పెట్టుకోండి, కానీ మాకు నీళ్లు వేసిపోతా ఉన్నాయి నల్లవాగులో అని చెప్పేసి, కనీసం రైతులు కొంతమంది రైతుల కన్నా ఉపయోగపడతాయి, చెరువులు నిండడానికి ఉపయోగపడతాయి అని చెప్పి ఈరోజు సిఈ గారికి దృష్టిలో పెట్టి వారి పర్మిషన్ తీసుకొని ఈరోజు నల్లవాగి నీటిని వదలడం జరిగింది. కాకపోతే కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయం చేయడానికి స్టేట్ లెవెల్ నుండి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు ఎట్లాగో నీళ్ళు వదులుతామని చెప్పేసి ముందుగానే నీళ్ళు వదలాలని డిమాండ్ పెట్టడము, మీ హయాంలోనేమో పంటలు ఎండిపోతే కూడా నీళ్ళు వదలడానికి రెడీ లేకుండా ఆ రోజు మేము ధర్నా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నీళ్ళు డిప్పేయడం జరిగింది. మీరు గమనించాలి. తర్వాత ఎన్నో 10-15 సంవత్సరాల నుంచి కుడికి కూడా తీయలేకుండా ఎక్కడికక్కడ మొత్తం కెనాల్లో మొత్తం పూడిక తీయడం జరిగింది. లాస్ట్ టైం ఏ విలేజెస్కి ఆ విలేజ్ సరిహద్దుల్లో ఆ ప్రాంతాల్లో జేసీబీ పెట్టి పూడిక తీయడం జరిగింది. మొత్తం ట్రాక్టర్లు పూడికెళ్ళింది. మరి మీరు ప్రతి సంవత్సరం పూడిక తీసినామని చెప్తున్నారు, బిల్లు రికార్డ్ చేస్తే ఆ రికార్డు చూస్తే తెలుస్తూ ఉన్నాయి. మరి ఊరికే పని చేయకుండా రికార్డ్ చేసుకున్నారు. కేవలం జేసీబీ పెట్టి ఫోటోలు దిగి రికార్డ్ చేసుకోవడం జరిగింది. అంతేందుకు నేను ఫస్ట్ నీళ్ళు ఇవ్వడానికి వచ్చినప్పుడు బుష్ కటింగ్ కూడా లేదు. అధికారులు ఆధారాగా బుష్ కటింగ్ చేయడం జరిగింది అప్పుడు. దాని తర్వాత ఇప్పటికి గత 2.5 సంవత్సరాల నుంచి అధికారులు ఎప్పటికప్పుడు బుష్ కటింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. తర్వాత లష్కర్లతోని ఏవైతే పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయో కెనాల్కి అబ్స్ట్రక్షన్, వాటిని కూడా మేము తొలగించాలని చెప్పేసి అధికారులకు కోరడం జరిగింది. త్వరలో అది కూడా ఆ పని కూడా చేపడతారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో, ఎందుకంటే కెనాల్ ఆల్మోస్ట్ 80% మంచిగా క్లియర్ అయిపోయింది. నీళ్లు టేలెండ్ వరకు పోయినాయి, కామన్ చెరువు వరకు. ఇందిరానగర్ సోదరులు కూడా, ఇందిరానగర్ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా మేము అధికారులకు చెప్పేది ఏంటంటే, ఫస్ట్ టేలెండ్కు నీళ్లు వదలండి. టేలెండ్ నుండి నీళ్లు అక్కడంతా మొత్తం ఇరిగేట్ అయిన తర్వాత ఆ చెరువులు అవి నిండిన తర్వాత మళ్ళీ మనకి, ఎందుకంటే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీ కెనాల్ కానీ మిగతా ఆయకట్టు కానీ ఎప్పటికప్పుడు నీళ్లు వదిలితే ఫస్ట్ వాళ్ళకే నీళ్లు పోతాయి. కాబట్టి అక్కడ చివరి నుండి నీళ్లు పాలిస్తూ దగ్గరికి వచ్చే వరకు అప్పుడు మనము కట్ ఆఫ్ చేయడానికి వస్తుంది. ఇన్ఫ్లో కూడా నిన్న రాత్రి ఎంత ఇన్ఫ్లో ఉన్నో ఇప్పుడు ఇన్ఫ్లో కూడా తగ్గింది. కాబట్టి ఇన్ఫ్లోని అనుసరించి వాళ్ళకి ఒక తడి నీళ్లు మొత్తం ఇవ్వడము, నాట్లు కంప్లీట్ కాగానే మళ్ళీ కెనాల్ను క్లోజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు అవసరానికి కొద్దీ నీళ్లు వదలడం జరుగుతుంది. కానీ ఇట్లా ఏదో డిమాండ్ చేసి రాజకీయం చేస్తే నీళ్ళు వదిలే ప్రసక్తి లేదు. రైతులు ఎప్పుడైతే డిమాండ్ చేస్తారో, పంటలకు ఎప్పుడు అవసరం ఉందో, నిన్న కూడా వ్యవసాయ అధికారులతో సంప్రదించినాం. ఎక్కడైనా పంటలు ఎండిపోతున్నాయంటే ఎక్కడ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి లేదు సార్. ఇంకా కొన్ని చోట్ల నాట్లు మిగిలినాయి, అంతేగాని ఎక్కడ కూడా పంటలు ఎండిపోతలేవు. ఇప్పుడు నాట్లు వేసుకున్నారు. ఇంకా వర్షం నీళ్ళే అక్కడ పొలాల్లో నిల్వ ఉన్నాయి, నీటి అవసరం లేదు ఇప్పుడు అని కూడా వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులతో సంప్రదించి వారి పంటల దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు అవసరం ఉన్నా రైతులు డిమాండ్ చేయొచ్చు. మీరైతే ఇంకా వర్షాకాలంలో నీళ్ళు ఇవ్వలేదు, మేము గత ఎండాకాలంలో కూడా ప్రతి ఎకరాకు మొత్తం ఆయకట్టుకు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మా అధికారులు జరగకుండా మోటార్లన్నీ కట్టడి చేసి, తర్వాత చెరువులు నింపుకుంటే కూడా చెరువులను కూడా మొత్తం అక్కడ గండి వేస్తే వాటిని కూడా మొత్తము ఎప్పటికప్పుడు గండిలను పూడ్చి అక్కడ లష్కర్లను కాపలా ఉంచి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మా అధికారులది. నిజంగా వారి శ్రమకి నేను అభినందిస్తూ ఉన్నాను కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. రైతులందరూ కూడా అధికారులకు సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నా. మీకు ప్రతి ఒక్కరికి అందరి సమస్యలు తీర్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది.
మాది రైతు ప్రభుత్వం. కాబట్టి ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొని రండి, అధికారుల దృష్టికి తీసుకొని రండి. కానీ మీరు రాజకీయం చేయడానికి పోకండి. రాజకీయ నాయకులు బురద జల్లే కార్యక్రమం చేస్తే కూడా వారికి మీరు సహకరించకండి. మా అధికారులకు సహకరించండి, మా ప్రభుత్వానికి సహకరించండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా తీర్చే విధంగా మేము కృషి చేస్తాం. సర్ప్లస్ అవడంతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు వచ్చి మనకు కాలువలు ఉంది కిందికి నీరు వదలడం జరుగుతుంది. ఈ నీటిని కింది రైట్ కెనాల్ మరియు లెఫ్ట్ కెనాల్ ఉన్న చెరువులు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు రైట్ కెనాల్ పైన 8 చెరువులు, లెఫ్ట్ కెనాల్ పైన కామారెడ్డి డిస్టిక్లోని 2 చెరువులకు ఈ వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. వీటి తర్వాత మళ్ళీ రైతులకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు కూడా కంటిన్యూ ప్రాసెస్లో వదులుతూ ఉంటున్నాం. ఎమ్మెల్యే గారు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నీళ్లు వదులుతారు. ఇంతకు ముందు కూడా వదిలేదు మంచిగా, ఇప్పుడు కూడా వదులుతారు. ఇప్పటిదాకా నీళ్లు లేకుండే నల్లవాగిలా, ఇప్పుడు వచ్చినాయి. ఈరోజు నిన్న అలుగుపడ్డది, ఈరోజు వదిలిర్రు. మాకు అవసరం ఉన్న కొద్దీ ఎట్లెట్లా వట్టిగా పోయే నీళ్ళను ఇక్కడ వదులుతున్నారు. మన రైతులకు అవసరం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇడుస్తారు. నీళ్లు వదిలినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. నమస్తే, మాది గోసాయిపల్లె గ్రామం, ఉప్పరి విట్టాలనే రైతును. మా అవసరం ఉన్నప్పుడు నీళ్లు వదులుట మా ఎమ్మెల్యే గారికి